వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. టెట్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్లో సెకండ్ డైలీ టెస్ట్ పేపర్ ఇది. టోటల్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ మధ్యలో నేను మీకు 5 సెకండ్ల టైం ఇస్తాను. మీ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో డెఫినెట్లీ మీరు రాయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, షీ డాష్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ a few minutes ago. Choose the option that fits the blank. Make, makes, made. ఇక్కడ ఏమంటున్నారు? ఆమె నా కోసం ఒక కప్ ఆఫ్ కాఫీ తయారు చేసింది. ఎప్పుడు చేసింది? a few minutes ago. ఓకే, a few minutes ago అంటే ఏంటి? దట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్. ఈ ఫ్యూ మినిట్స్ అగో అనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇవి యాక్చువల్లీ ఫ్రేజ్, ఎందుకంటే దే ఆర్ కన్వేయింగ్ అ మీనింగ్, కానీ కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఈ ఫ్రేజ్ కానీ మనకి పాస్ట్లో ఏదో జరిగింది అని చెప్పి చెప్తోంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనము సేమ్ పాస్ట్ టెన్స్ని వాడాలి. సో మేక్కి మన పాస్ట్ టెన్స్ ఏంటి వీటిలలో? ఫోర్త్. మేడ్ అనేది పాస్ట్ టెన్స్ కదా. సో షీ మేడ్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ a few minutes ago అన్నది కరెక్ట్ ఆన్సర్. సెకండ్, చూస్ ద కరెక్ట్ వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. ఓకే, ఇక్కడ మీకు యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అని ఏం చెప్పలేదు. సో ఫస్ట్ మనము అసలు ఇది ఏ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఏం చేస్తోంది అన్నట్టు మనం మాట్లాడితే, యాక్షన్ చేస్తోంది అన్నట్టు మాట్లాడితే అది మనకి యాక్టివ్ వాయిస్ అవుతుంది కదా. అదే మనకి ఆబ్జెక్ట్ మీద ఏ యాక్షన్ చేయబడింది అని చెప్పి మాట్లాడితే అది మనకి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్, సబ్జెక్ట్ యాక్షన్ని చేస్తోంది. దట్ మీన్స్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనం వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే ఇప్పుడు దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలన్నమాట. సో ప్యాసివ్ వాయిస్లో చేయాలి అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఏది ఉందో అది రాసుకోండి. ఓకే, ది ఆబ్జెక్ట్ ది లెసన్, ద లెసన్, ద టీచర్ రెండు రాసుకున్నా కదా. ఇక్కడ ఏముంది? ఇది ఎక్స్ప్లెయిన్డ్ అనేది ఏ టెన్స్లో ఉంది? ఎక్స్ప్లెయిన్డ్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కదా. సో పాస్ట్ టెన్స్లో వర్బ్ ఉంది అన్నప్పుడు ఒక వర్స్ అని చెప్పి బీ ఫామ్ పాస్ట్ టెన్స్ది వాడి ఈ పాస్ట్ టెన్స్ని మనం అలానే రాయటం. ద లెసన్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. ఓకే, చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆ పాస్ట్ టెన్స్ అలానే రాసి బీ యొక్క పాస్ట్ ఫామ్ వాజ్ అన్నది వాడాలి. సో ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ అన్నప్పుడు ద లెసన్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై అని చెప్పి రాసి బై ద టీచర్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ద లెసన్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. ఆప్షన్ 1 విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది ఏంటి అన్నది వాళ్ళు ఇవ్వలేదు, కానీ యాక్చువల్లీ ఇది ప్రపోజిషన్కి సంబంధించిన క్వశ్చన్. ఐ కేమ్ హియర్ బై వాక్, ఐ కేమ్ హియర్ బై ఫుట్, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్, ఐ కేమ్ హియర్ బై ఫుట్ బై వాక్. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్. ఎప్పుడు కూడా ఆన్ ఫుట్ అని చెప్పి వాడతాం. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అన్నది నడుచుకుంటూ వచ్చాము అన్నదానికి స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ టు డిస్క్రైబ్ వాకింగ్కి ఆన్ ఫుట్. ఫోర్త్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్ టు కన్ఫ్యూజ్ రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్, టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, టు omit punctuation marks, to create tension. డైలాగ్ ట్యాగ్స్ అనేవి మనకి టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్,
డైలాగ్ స్టాక్స్ వల్ల మన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ క్యారెక్టర్ మాట్లాడుతోంది అని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనం ఒక కన్వర్జేషన్ని చదువుతున్నప్పుడు ఎవరు ఏ క్యారెక్టర్ మాట్లాడుతోంది అన్నది మనకి క్లారిటీ వస్తుంది. ఫిఫ్త్ వన్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈజ్ యూస్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ అ లిస్ట్ ఆర్ సిరీస్. సెమికోలన్, కామా, కొటేషన్ మార్క్స్, అపాస్ట్రఫీ. సెపరేట్ లిస్ట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ సిరీస్ అంటే కామా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కామా అనేది ఒక లిస్ట్లో మనము ఒక్కొక్క ఐటమ్ని సెపరేట్ చేస్తాం. లైక్ ఐ విజిటెడ్ బెంగళూరు, కామా, ముంబై అండ్ ఢిల్లీ అలా వాడతాం. సిక్స్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్ ద ఫాలోయింగ్ డైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ఐ am going to the market. He said that he was going to the market. He said that he is going to the market. He said that he went to the market. He said that he will go to the market. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నారు కదా. సో డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకి కూడా ఈ ఇన్వర్టెడ్ కామర్స్ కొటేషన్స్ కనిపిస్తున్నాయి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పి అర్థం. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం కన్వర్ట్ చేసేప్పుడు ఫస్ట్ మనం ఈ సెంటెన్స్లో చూస్తే వర్బ్ ఏంటి, యామ్ గోయింగ్ కదా. యామ్ గోయింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నప్పుడు ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తాం. ముందు మనము దాట్ అని చెప్పి పెడతాం. ఐ అని చెప్పి అతను చెప్తున్నాడు కదా, తను మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళాను అని చెప్పి చెప్తాడు. మనం చెప్పేప్పుడు అతను వెళ్ళాడంట అని చెప్పి చెప్తాం కదా. సో ఐ అనేది హీగా మారుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెంటెన్స్ని మనం చేంజ్ చేస్తే ఏమొస్తుంది, ఆప్షన్ 1 హీ సెడ్ దాట్, ఐ బదులు హీ, యామ్ గోయింగ్ బదులు వాజ్ గోయింగ్ to the market. He said that he was going to the market. Seventh question, identify the linker that indicates contrast. ఇది మనము లింకర్ వీడియోలో కూడా చూసాము. however, next, first, afterwards. కాంట్రాస్ట్కి మనము however అని చెప్పి వాడతాం. ఏదన్నా రెండు స్టేట్మెంట్స్ లేదా రెండు ఐడియాస్కి మధ్యలో మనము ఆపోజిట్గా ఉన్నవి చెప్పాలనుకుంటే హవెవర్ అని చెప్పి వాడతాం. ఎయిత్ వన్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. షీ డజంట్ యూజ్ అ కంప్యూటర్. ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. దే విల్ మీట్ us at the skating area although it was cold outside. She did not wear a coat. షీ డజంట్ యూజ్ ఏ కంప్యూటర్ అనేది సింపుల్ సెంటెన్స్. ఐ వెంట్ టు ద మార్కెట్, ఐ బాట్ సమ్ మిల్క్ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్, మధ్యలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. సో దిస్ ఈజ్ అ కంపౌండ్ సెంటెన్స్. దే విల్ మీట్ us at the skating area అనేది ఇట్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్. ఆల్దో అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. షీ didn't wear a coat అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ ఆల్దో ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఓకే, సో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఒక డిపెండెంట్ క్లాజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నప్పుడు దాట్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ ఐడెంటిఫై ది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. నైన్త్ వన్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ నౌన్ mouse. Mouses, mouses, mice, mouses. మౌస్కి ప్లూరల్ మైస్. ఓకే, ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్స్ అంటే ఏంటి, మామూలుగా ఈఎస్ వాడకుండా వర్డ్ చాలా డిఫరెంట్గా వేరేగా మనం ఫామ్ చేస్తే దాన్ని మనం ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్స్ అంటే బాయ్కి మనం ఎలా ఫామ్ చేస్తాం, బాయ్స్ అంటాం కదా, కానీ మౌస్కి మనము మౌసెస్ అనం, మనం మైస్ అంటాం. అలాంటి వర్డ్స్ని మనము ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ అని చెప్పి అంటాం. 10th వన్, డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్.
ఎవ్రీబడి హీ, నోబడి షీ, ఎనీబడి దే, ఎనీబడి యూ. ఆన్సర్ ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనీబడి క్యాన్ కమ్ అన్నది మనకి ఇక్కడ క్యాన్ కమ్ అన్నప్పుడు మనకి సింగులర్ వస్తుంది. 11th, choose the phrasal verb that means to refuse or reject something such as an offer or request. ఇది మనము phrasal verbs వీడియోలో మనం చేసాం. put up, set in, turn down, set out. ఏదన్నా ఆఫర్ని మనకు వద్దు అని చెప్పి రిఫ్యూజ్ చేయటం, రిజెక్ట్ చేయటాన్ని మనము టర్న్ డౌన్ అని చెప్పి అంటాం. 12th sentence, the following is true about imperative sentences. They usually express strong emotions. They always begin with interrogative words. They give commands, instructions or requests. They provide information or state facts. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి మనం జనరలీ కమాండ్స్ ఇవ్వటానికి లేదా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటానికి లేదా ప్లీజ్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయటానికి క్యాన్ యూ ప్లీజ్ అని చెప్పి అడుగుతాం కదా, అలాంటి సెంటెన్సెస్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద తీసుకుంటాం. సో ఈ 4 సెంటెన్సెస్లో మనం చూస్తే థర్డ్ వన్ ఈజ్ అ ఇంపరేటివ్ సెంటెన్స్. 13th one, he said to me, let's go home together. Choose the indirect speech for the sentence above. He proposed to me that we should go home together. He urged me to go home with him. He asked me to go home with him. He proposed me to go home together. Answer option 2. Okay, let's go home together అంటే మనిద్దరం కలిసి వెళ్దాము అని ఫోర్స్ చేస్తున్నట్టు అనమాట. ఆ ఫోర్స్ చేస్తున్న దానికి మనం ఏం వర్డ్ వాడతాం? అర్జ్ అని చెప్పి వాడతాం. హీ అర్జ్డ్ మీ టు గో హోమ్ విత్ హిమ్. హీ సెడ్ టు మీ అన్నారు కదా, సెడ్ బదులు మనకి హీ అర్జ్డ్ మీ, టు అన్నది మనం వదిలేయాలి. హీ అర్జ్డ్ మీ టు గో హోమ్ విత్ హిమ్ అని చెప్పి వాడాలి. 14th, some of the fruit cake dash gone. Choose the correct verb that fits the blank. Is, are, were, be. Some of the fruit cake అన్నారు కదా, ఫ్రూట్ కేక్ ఇది తీసేసేయాలి మీరు. ఓన్లీ ఇది చూడండి. ఫ్రూట్ కేక్ అన్నప్పుడు ఏంటి, ఇది సింగులర్ కదా, సో ఫ్రూట్ కేక్ is gone. 15th, belonging to all parts of the world. Choose one word substitute for the sentence above. Native, cosmopolitan, omnipresent, Puritan. Cosmopolitan అంటే belonging to all parts of the world అని చెప్పి అర్థం. Choose the correctly spelled word separate. సెపరేట్ అంటే ఏంటి? సెపరేట్ అంటే టు సెట్ ఆర్ కీప్ అపార్ట్. 2 ఐటమ్స్ని 3 ఐటమ్స్ని లేదా మెనీ ఐటమ్స్ని ఒకదాని దగ్గర కాకుండా దూరం దూరంగా ఉంచడాన్ని మనం సెపరేట్ అంటాం కదా. సో సెపరేట్ అది ఆప్షన్ 1, సెపరేట్. 17th, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం పార్ట్ అండ్ పార్సల్. ఇడియమ్స్ వీడియో మీరు చూసుంటే అందులో మీకు ఇది కనిపించుంటుంది. A small piece of something, an essential or integral part of something, a gift or offering, a temporary solution. Part and parcel ante an essential or integral part of something. Stress is a part and parcel of life. Ups and downs are a part and parcel of life అని చెప్పి వాడతాం. 18th, find correctly spelt word.
Option 1, observer. 19th, lad, which is an inborn trait of human beings proposed by Chomsky, is a learning activities device, learning acquisition design, language acquisition device, language activities design. ల్యాడ్ అనే థియరీని మనకి కాన్సెప్ట్ని చామ్స్కీ అని ఆయన ఇచ్చారు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, ప్రతి మనిషిలోనూ చిన్నపిల్లలప్పటి నుంచి కూడా లాంగ్వేజ్ని పికప్ చేసుకోవటం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పిందే మన చామ్స్కీ యొక్క ఎల్ఏడి గురించి. సో లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అన్నప్పుడు మనకి ఏ ట్రైనింగ్ లేకపోయినా కూడా చిన్న చిన్న పిల్లలు భాషని ఎలా నేర్చుకుంటారు, ఫుల్ గ్రామాటికల్ కాన్సెప్ట్స్ అన్నీ కరెక్ట్గా మాట్లాడతారు. దాన్నే మనము వీఆర్ ఇన్బిల్ట్ విత్ ఎల్ఏడి, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని చెప్పి అంటాం. 20th, ఐడెంటిఫై ద ఫిజికల్ మోటార్ స్కిల్స్, listening and reading, listening and writing, reading and writing, listening and speaking. ఇది గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ కింద మనకి రీడింగ్ అండ్ రైటింగ్ వస్తాయి. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే ఏవైతే మనము ఫిజికల్ అండ్ మోటార్ స్కిల్స్ వాడి మనం రాస్తాము, చదువుతాము, వాటిని మనము గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటాం. అవి రీడింగ్ అండ్ రైటింగ్. 21st question, identify the content word from the following: as, before, within, brave. రెండు రకాల వర్డ్స్ ఉంటాయి. ఒకటేమో కంటెంట్ వర్డ్ అంటాము, రెండోదేమో ఫంక్షన్ వర్డ్స్ అని చెప్పి అంటాం. ఓకే, మనకి ఏవైతే ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అవన్నీ ఉంటాయో చిన్న చిన్న వర్డ్స్ ఊరికే లింక్ చేయడానికి వాడేవి, వాటిని మనము ఫంక్షన్ వర్డ్స్ అంటాము. వేటికైతే ఒక మీనింగ్ లేదా ఒక కాన్సెప్ట్ని రిప్రజెంట్ చేయడానికి వాడతామో వాటిని మనము కంటెంట్ వర్డ్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ యాజ్, బిఫోర్, విదిన్ ఏమో ఫంక్షన్ వర్డ్స్ కింద పడతాయి, బ్రేవ్ అనేది కంటెంట్ వర్డ్ కింద పడుతుంది. సో మనకున్న నౌన్స్, వర్బ్స్ అవన్నీ యాడ్ వర్బ్స్ అన్నీ కూడా మనకి కంటెంట్ వర్డ్స్ కింద పడతాయి. 22nd, the main aim of a composition is to communicate one's thoughts in an organized way, communicate one's thoughts in a zigzag way, explore phonetics, improve one's handwriting. కాంపోజిషన్ని మనకు ఎందుకు ఇస్తారు, రైట్ ఎన్ ఎస్సే అని ఎందుకంటాం, మనము పిల్లల్లో వాళ్ళ ఆలోచనని వాళ్ళు రాయగలగాలి, ప్లస్ దేని తర్వాత ఏది ఒక లాజికల్ సీక్వెన్స్లో రాయటం వస్తుందా లేదా అని కదా. సో కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 23rd క్వశ్చన్ నాకేదో తప్పు అనిపించింది అందుకని తీసేసాను. 24th, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇఫ్ షీ డాష్ ద మీటింగ్ వీ కుడ్ హ్యావ్ డిస్కస్ ద ప్రాజెక్ట్. Attends, had attended, will attend, attended. ఇక్కడ మనము ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ని మనం హైపోథెటికల్, ఇట్స్ జస్ట్ ఇమాజినరీ. ఓకే, తను వచ్చి ఉంటే మేము ఉండేవాళ్ళము కదా వాళ్ళు చెప్పేది. ఇఫ్ షీ డాష్ ద మీటింగ్ we could have discussed the project. ఓకే, సో హైపోథెటికల్ సిచ్యువేషన్ అన్నప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ స్ట్రక్చర్ని వాడాలి. ఓకే, సో ఇఫ్ షీ హ్యాడ్ అటెండెడ్ ద మీటింగ్ వీ కుడ్ హ్యావ్ డిస్కస్ ద ప్రాజెక్ట్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 25th, ఐడెంటిఫై ద ప్రపోజిషన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద టేబుల్ అండ్ ల్యాండెడ్ ఆన్ ద ఫ్లోర్. జంప్డ్ ఆఫ్, ల్యాండెడ్, టేబుల్. సో ఇక్కడ ఆఫ్ కూడా ప్రపోజిషనే, ఆన్ కూడా ప్రపోజిషనే, కానీ మనకి ఆప్షన్స్లో ఓన్లీ ఆఫ్ ఇచ్చారు కాబట్టి ఆఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 26th, చూస్ ద సెంటెన్స్ దట్ యూజెస్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్.
I will eat lunch at noon. I have finished my homework. I will have completed my project by tomorrow. I am writing a letter. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఎప్పుడు వాడతాం? ఏదన్నా యాక్షన్ ఫ్యూచర్లో ఒక స్పెసిఫైడ్ డెడ్ లైన్ ముందు అయిపోతుంది అనిపిస్తే అప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్లో వీళ్ళు చూస్తే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్, అప్పటికి ఫ్యూచర్లో నేను చేసేస్తాను, ఎప్పటికీ బై టుమారో. అంటే ఫ్యూచర్లో మనకి టుమారో ఉంది కదా, ఆ టుమారోలోగా ఈ పనిని కంప్లీట్ కూడా చేస్తున్నారు. అలాంటి టెన్స్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దాట్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఎ స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. 27th, which of the following is an example of a compound sentence? I like to read. She enjoys swimming and running. I wanted to go for a walk, but it started to rain. Although it was late, he finished his work. కంపౌండ్ సెంటెన్స్ అడుగుతున్నారు. థర్డ్ది కంపౌండ్ సెంటెన్స్. ఆల్దో అని వచ్చింది అంటే దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఐ లైక్ టు రీడ్, షీ ఎంజాయ్ స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ అనేవి సింపుల్ సెంటెన్స్. దిస్ ఈజ్ అ ఇండిపెండెంట్ క్లాజ్, దిస్ ఈజ్ అ ఇండిపెండెంట్ క్లాజ్. బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్నప్పుడు దిస్ ఈజ్ అ కంపౌండ్ సెంటెన్స్. 28th, select the correct form of the adjective to complete the sentence. This is the dash book I have ever read. Good, better, best, well. This is the best book I have ever read. అంటే ఇప్పటి వరకు నేను చదివిన అన్ని పుస్తకాల్లోకి అన్నప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. రెండింటిని కంపేర్ చేస్తేనే మనము కంపారిటివ్ డిగ్రీ వాడాలి. అన్నిటిలోకి అన్నప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ ఏంటి ఇక్కడ? బెస్ట్ అనేది సూపర్లేటివ్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఇంకోటి ద వచ్చింది అంటేనే మనకి సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. 29th, identify the subject in the following sentence. The students are preparing for their exams. Are preparing students their exams. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి మాట్లాడతామో అది సబ్జెక్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ద స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో థర్డ్, స్టూడెంట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 30th one, choose the correct form of the verb to complete the sentence. Neither the teacher nor the students dash ready for the test. Was, were, are, be. నెయిదర్ నార్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఒక్క సెకండ్ ఇది మర్చిపోండి. ఓకే, ఇది మర్చిపోయి ఇప్పుడు మీరు సెంటెన్స్ చదవాలి. ద స్టూడెంట్స్తో ఏమొస్తుంది? ఇది ప్లూరల్ కాబట్టి మనకి ద స్టూడెంట్స్ ఆర్ రెడీ ఫర్ ద టెస్ట్ అని చెప్పి వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు చదివితే పూర్తిగా నెయిదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ ఆర్ రెడీ ఫర్ ద టెస్ట్. సారీ, were ready for the test. Past tense కదా, were ready for the test అని చెప్పి వస్తుంది.